శ్రీకాకుళం నియోజకవర్గంలో బాబు భరోసా భవిష్యత్తుకు గ్యారంటీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. గార మండలం శ్రీకూర్మం పంచాయతీలోని రాళ్లపేట గ్రామానికి చెందిన 150 కుటుంబాలు మంగళవారం సాయంత్రం కూటమి అభ్యర్థి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరాయి. వారికి కూటమి అభ్యర్థి గొండు శంకర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల మద్దతుందని, విజనరీ నేత చంద్రబాబు పాలనపై నమ్మకం, బాబు సూపర్ 6 పథకాలను విశ్వసించి వైకాపా శ్రేణులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, 40 ఏళ్ల తన సేవలను గుర్తించి ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించారని తెలిపారు. శ్రీకూర్మం పంచాయతీ రాళ్లపేట గ్రామంలో ఈరోజు ఉగాది సందర్భంగా వాళ్ళతో ఆత్మీయ కలయిక ఏర్పాటు అయింది. ఈ కలయికలో వాళ్ళు పిలుపు మేరకు నేను వచ్చాను. అయితే ఈరోజు దాదాపు 120 కుటుంబాలు ఏకదాటిగా ఒకే మాటపైకి వచ్చి మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి నేను ఈ ఉగాది సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్నాను. వీరు ఈ గ్రామం పూర్తిగా నిరాధారణకు గురైంది. గతంలో 1 సైడెడ్గా వైసీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఈ గ్రామం ప్రజలకి ఒక్క పట్టా కూడా ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎక్కడి నుండో ఇచ్చి, అలాగే ఇక్కడ కనీసం ఒక ఎలక్ట్రికల్ వైర్ కావాలన్నా చేయలేదు. రోడ్డు చూస్తే గోతులమయం, ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి. రోడ్డు కూడా కనీసం వేయలేదు, పట్టాలు కనీసం ఇవ్వలేదు. ఎక్కడ చూసినా మురుగునీరు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అందుకు వాళ్ళు మనస్తాపంతో ఈరోజు మళ్ళీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అవుతుంది అని వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చి ఏవైతే మనం ఇస్తున్న పథకాలకు కూడా అది ఆకర్షితులై, అలాగే మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలంటే ఒక్క చంద్రబాబు గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లే సాధ్యమని నమ్మి ఈరోజు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా నేను వారికి ఒకటే కోరుకుంటున్నాను, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరం వైసీపీ వాళ్ళు మళ్ళీ ప్రలోభాలకు పెట్టొచ్చు, మీకు ఇది భయపెట్టొచ్చు. దేనికి మీరు ఎవరికి లొంగకుండా ఎలక్షన్ వరకు జాగరూకతతో ఉండి మంచి మెజారిటీ తెప్పించి ఇక్కడ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర్ అనే నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా కేంద్రపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజారిటీ ఇచ్చి మీ బూతుల్లో మాకు గెలిపించే ప్రార్థన చేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.